విభజన చట్టం హామీలపై ఈ రోజు కూడా చర్చ కొనసాగనుంది. చర్చలో భాగంగా టీడీపీ నుంచి కేంద్ర మంత్రి సుజనా చౌదరి చర్చలో పాల్గొంటారు. కాంగ్రెస్ తరపున మరోసారి దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. స్వల్ప చర్చ తర్వాత సభ్యుల ప్రశ్నలకు అరుణ్ జైట్లీ వివరణ ఇస్తారు. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ టీడీపీ నేతలు దీనిపై ఓటింగ్ కు కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. నిన్న రాజ్యసభలో విభజన చట్టం అమలుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం మాట తప్పిందంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి ప్రతిపక్షాలు. రాష్ట్ర విభజనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు కేవీపీ. బిల్లు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 6 అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది కాంగ్రెస్. చర్చను ప్రారంభించిన జయరాం రమేష్ విభజన చట్టంలోని హామీల సంగతి ఏం చేశారని నిలదీశారు. ఈ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. సమాజ్వాదీ, జేడీయూ, బహుజన సమాజ్వాదీ, సిపిఎం, సిపిఐ, బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయి. నాటి ప్రధాని మన్మోహన్ 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే 10 ఏళ్లు ఇవ్వాలన్న వెంకయ్య వ్యాఖ్యలను సిపిఎం సభ్యుడు సీతారాం యేచూరి ప్రస్తావించారు. రాజ్యసభలో హోదా చర్చ మీద వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం నివేదికతో హోదా ఇవ్వడం కుదరడం లేదన్నారు. ఏపీకి 2 ఏళ్లలో ఎంతో చేశామని, ఇంకా చేస్తామని అన్నారు. ప్రాధాన్యతల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నామని వెంకయ్య ఓ పిట్ట కథ చెప్పుకొచ్చారు. అయితే వెంకయ్య ప్రసంగం అబద్దాలమయమని కాంగ్రెస్ విమర్శించింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు ఈ రోజు రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలు పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంది. జీఎస్టీ బిల్లుకు అనేక సవరణలు చేశారు. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లుకు సవరణలు కేంద్రం కూడా ఆమోదించింది. దీంతో విపక్షాల నుంచి అడ్డంకులు ఉండే అవకాశం లేదు. ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశాభావంతో ఉంది కేంద్రం. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన 2 నిందితులకు రిమాండ్ విధించారు. నిన్న సాయంత్రం 2 న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు సిఐడి అధికారులు. నిందితులు తిరుమల, విష్ణులకు 14 రోజులు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. మరోవైపు 2ని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి ఈ రోజు పిటిషన్ దాఖలు చేయనుంది. మెడికల్ ఎంసెట్ పరీక్షపై తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని గంటల్లో దీనిపై ప్రకటన చేయనున్నారు. మంత్రులు, కార్యదర్శులు, వైస్ ఛాన్సలర్తో సమావేశం తర్వాత పరీక్షపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ కావడం, నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పరీక్ష రద్దవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సిఐడి నుంచి తుది నివేదిక అందాక ఏం చేయాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. అయితే పరీక్ష మాత్రం రద్దు చేయొద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. రద్దు చేస్తే కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. ఎంసెట్-2ను రద్దు చేయొద్దంటూ వరంగల్లో ఆందోళనకు దిగింది ఏపీవీపీ. మళ్లీ పరీక్ష రాయడానికి విద్యార్థులు సిద్ధంగా లేరని, కొంతమంది చేసిన పనికి పరీక్షను రద్దు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓవైపు ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలోనే ఏపీ విద్యాశాఖలో మరో బాగోతం బయటపడింది. ఏపీ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్ లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి చిక్కాడు. డిఎడ్ విద్యార్థుల నుంచి 10 లక్షల రూపాయలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాళ్ళు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్రూవల్ కోసం ఇక్కడికి వస్తారు. ఏదైతే మేనేజ్మెంట్ కోటా నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయో ఆ లిస్ట్ అప్రూవల్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్క పర్సన్కి 1000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి వచ్చిన దాని మేరకు ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు ఒక 33 కాలేజీల వరకు, అంటే ఈరోజు 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంట, కడప అండ్ చిత్తూరు. మార్నింగ్ చిత్తూరు, ఆఫ్టర్నూన్ కడప. ఇప్పుడు 33 కాలేజెస్ వరకు ఈ మనీ కలెక్షన్ అనేది జరిగింది.
వనం మనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే మున్సిపల్ కార్యాలయాలకు నర్సరీల ద్వారా మొక్కలు పంపిణీ చేసింది. వనం మనంలో ప్రభుత్వమే కాకుండా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం భాగం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 1 కోటి మొక్కలను నాటేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా 30 కోట్ల మొక్కలను నాటించి హరితాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో 26% ఉన్న ప్రాంతాన్ని 50% అనుకుంటోంది ఏపీ సర్కార్. ఏపీలో ప్రజా సాధికార సర్వేను వేగం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. పల్స్ సర్వేపై సీఎం తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సర్వర్ల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని సరిచూసుకోవాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దారు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ సర్వేను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఏపీలోని 11 మున్సిపాలిటీల్లో త్వరలోనే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తలపెట్టిన 338 కోట్ల రూపాయల పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి మున్సిపాలిటీల అభివృద్దిపై సమీక్షిస్తామని చెప్పారు. ఇక అన్ని మున్సిపాలిటీల్లోనూ వనం మనం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున చెట్లు నాటాలని ఆయన కోరారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడానికి ఆగస్టు 7న రానున్నారు మోడీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో మోడీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. 7వ తేదీ మధ్యాహ్నం 2:20 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్ కు చేరుకుంటారు. గజ్వేల్లో మిషన్ భగీరథ తొలి దశను ప్రధాని ప్రారంభిస్తారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. హరితాహారం కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి వెళ్లిన మంత్రి అక్కడ మొక్కలు నాటారు. ఇక్కడ 23,000 మొక్కలు నాటామన్నారు మంత్రి. మరోవైపు గ్రామాభివృద్ది కోసం ఇప్పటి వరకు 1,94,00,000 కేటాయించినట్టు తెలిపారు కేటీఆర్. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించిన మల్లన్న సాగర్ భూసేకరణ త్వరలోనే పూర్తి కావస్తోంది. తాజాగా ఎర్రవల్లి గ్రామస్తులు సైతం తమ భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయంలో మంత్రి హరీష్ రావుతో మాట్లాడిన తర్వాత రైతులంతా 123 జీవో ప్రకారం భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేశారు మంత్రి హరీష్. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ రోజు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, మండల్లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తదితర నేతలంతా కాసేపట్లో రిజర్వాయర్ పరిధిలోని ముంపు గ్రామాల్లో పర్యటిస్తారు. గాంధీ భవన్లోని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భూ నిర్వాసితుల కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. 3 క్రితం 8 యూనివర్సిటీలకు వీసీలను నియమించింది కేసీఆర్ సర్కార్. అయితే కేసు విచారణలో ఉండగానే వీసీలను నియమించడాన్ని 2 రోజుల క్రితమే హైకోర్టు తప్పుపట్టింది. తాజాగా వారి నియామకాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.